మనం పూర్వజన్మలో మనంతో సహా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రత్నాన్ని పోగొట్టుకున్నాం. ఆ రత్నం ఈ జన్మలో వెతుక్కునేటువంటి అవకాశం మనందరికీ వచ్చింది. ఏమిటండి ఆ రత్నం? నీవు గత జన్మలో ఒక నిక్కమైన రత్నము విలువ తెలియక రాళ్ళలోన విడిచిపెట్టితివి. గత జన్మలో నీకు ఆ రత్నం విలువ తెలియదు, అందుకే రాళ్ళల్లో పడేశావు, అందుకే ఈ జన్మ మళ్ళీ ఎత్తాల్సి వచ్చింది. కానీ ఈ జన్మలో నీకు ఆ రత్నం పత్రిజీ అనుగ్రహం చేత మనకిక్కడ లభిస్తుంది. అది విడువక నిన్ను ధ్యానమను పేర ఈ జన్మయానమందు నీకు కనిపించే దానిని స్వీకరించు. కాబట్టి ధ్యానము అనేటువంటిది పేరు మీదుగా ఆ రత్నం ఈ జన్మలో మనకు కనపడింది. దాన్ని ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం చేయకుండా కళ్ళకద్దుకొని దాంట్లో నువ్వు పరిపూర్ణుడు కావటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని నేను మరొక్క మారు మీ అందరికీ తెలుపుకుంటూ